నేను ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే గిన మనం మ్యూచువల్ ఫండ్స్ లో మినిమం 8 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 15 to 20 ఇయర్స్ ఉండాలని చెప్పాను కదా. సో మీరు ఒకవేళ అలాంటి వీడియోస్ మిస్ అయితే ఒకసారి మన ఛానల్కి వెళ్ళేసి చూడండి. కానీ ఏమైపోతుందంటే కొన్నిసార్లు కొన్ని కేటగిరీస్ లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 5 ఇయర్స్ లోనే ద టాప్ పర్ఫార్మెన్స్ రిటర్న్స్ ఇచ్చేస్తాయి అనమాట. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా రిటర్న్స్ కూడా ఇచ్చేస్తాయి అనమాట. అవి ఎలా ఇస్తాయంటే ఆ ఫండ్ మేనేజర్ డెసిజన్ తీసుకోవడము, ఆ ఫండ్ మేనేజర్ ఏ స్టాక్ లో పెట్టాలి అనే డెసిజన్స్ మీద కూడా ఇవన్నీ డిపెండ్స్ అయి ఉంటాయి అనమాట. అలాంటి వాటిలో కొన్ని కేటగిరీస్ లో కొన్ని టాప్ పర్ఫార్మెన్స్ ఉంటాయి కదా, అలాంటి మనం లిస్ట్ డౌన్ చేసినాం అనమాట. అందులో వచ్చేసి మనకు స్క్రీన్ మీద చూస్తే మనకి టాప్ 5 పర్ఫార్మింగ్ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో టాప్ 5 పర్ఫార్మెన్స్ అనేటివి చెప్పారనమాట. ఇవి వచ్చేసి ద బెస్ట్ ఇచ్చాయన్నమాట మనకి టాప్ 5 ఇయర్స్ లో అనమాట. సో ఈ ఫోకస్డ్ ఫండ్ అంటే ఏమిటి, ఇవి బిగినర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది మనం ఒక్కసారి చూద్దాం అనమాట. సో వాట్ ఈస్ ఫోకస్డ్ ఫండ్, హౌ ఇంపార్టెంట్ దీస్ ఫర్ బిగినర్స్ అనమాట. సో బిగినర్స్ కి ఇది ఏ విధంగా ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం అనమాట. ఫస్ట్ ఫోకస్డ్ ఫండ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఫోకస్డ్ ఫండ్ అనేది మనకి జనరల్ గా మనకి ఎనీ మ్యూచువల్ ఫండ్స్ అని వచ్చేసి మనం 100 కంపెనీస్ వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ ఫోకస్డ్ ఫండ్స్ వచ్చేపాటికి, ఈ ఫోకస్డ్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఈ కేటగిరీకి వచ్చేపాటికి మనము మాక్సిమం 30 కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 30 కంపెనీస్. జనరల్ గా ఏంటంటే 20 to 30 మధ్య చేస్తూ ఉంటారనమాట. సో మనము మాక్సిమం 30 కంపెనీస్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో ఈ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, సో అవి బాగా రిటర్న్స్ వచ్చే కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం అనేసి లిమిటెడ్ గా ఉండడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోకస్డ్ ఫండ్స్ అనేది రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఏంటి అంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేము రిస్క్ తీసుకోగలము అనే విధంగా ఉంటే డెఫినెట్ గా మీరు ఈ ఫోకస్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ లాంగ్ టర్మ్ మనం చూస్తున్నాం కదా, 5 ఇయర్స్ అనేది ద బెస్ట్ ఇచ్చిందంటే ఫండ్ మేనేజర్ యొక్క డెసిజన్ ఖచ్చితంగా గుడ్ గా ఉంటుంది. ఎందుకంటే లిమిటెడ్ కంపెనీస్ 30 కంపెనీస్ లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డెసిజన్ అనేది డెఫినెట్ గా గుడ్ గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కసారిగా ఈ ఫోకస్ ఫండ్ అంటే ఏందనేది మనకు అర్థమైంది. ఫోకస్డ్ ఫండ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జనరల్ గా 30 కంపెనీస్ లిమిటేషన్స్ లో ఉంటుంది అనమాట. ఈ ఫోకస్డ్ ఫండ్ అనేది 30 కంపెనీస్ లో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి మాక్సిమం. ఈ చేసినవి ఏదైతే ఉంటుందో అది హై రిస్క్ లో ఉంటుంది. సో మనకి హై రిటర్న్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బిగినర్స్ కు నాకు తెలిసినంత వరకు కొద్దిగా స్కిప్ చేయడమే మంచిది అనమాట. కానీ మీరు రిస్క్ తీసుకోగలను, నాకు మంచి రిటర్న్ కావాలి, రిస్క్ తీసుకోగలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టాప్ 5 ఏమేమి ఉన్నాయి అనేది దాన్ని లిస్ట్ అవుట్ చేసేసి దాని 5 రిటర్న్స్ ఎలా, 5 ఇయర్స్ కి రిటర్న్ ఎలా ఇచ్చింది, 3 ఇయర్స్ కి రిటర్న్ ఎలా ఇచ్చింది, కరెంట్ ఎన్ఏవి వాల్యూ ఎలా ఉంది అనేది మనం ఒక్కసారిగా చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ అనమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి క్వాంట్ ఫోకస్డ్ ఫండ్. మీరు నా స్క్రీన్ లో ఒక్కసారిగా చూస్తే గిన మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది క్వాంట్ ఫోకస్డ్ ఫండ్. సో ఇది 5 ఇయర్స్ రిటర్న్ వచ్చేసి మనకి 25.13% రిటర్న్ ఇచ్చింది. 25.13 ఇన్ ఈక్విటీ రిలేటెడ్ అండ్ ఈక్విటీ రిలేటెడ్ లో 25.13 ఇచ్చిందంటే ద బెస్ట్ అని చెప్పాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. 3 ఇయర్స్ కి వచ్చేసి మనకి 23.20 ఇచ్చింది అనమాట. 3 ఇయర్స్ కి 23.20 ఇచ్చింది. కరెంట్ ఎన్ఏవి వాల్యూ, ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అనమాట. ఒక మ్యూచువల్ ఫండ్ మెజర్ చేయాలంటే ఈ ఎన్ఏవి అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మన ఛానల్లో ఒక వీడియో చేసినాము, మీరు కంపల్సరీ దాన్ని మిస్ అయ్యింటే ఖచ్చితంగా చూడండి అనమాట. కరెంట్ ఎన్ఏవి వచ్చేసి 90.16 అంట అనమాట. కరెంట్ ఎన్ఏవి అంటే ఏం లేదు. సో నేను ఈ రికార్డ్ ఏదైతే చేస్తున్నానో ఆ టైంలో 23rd May 2024 ఆ టయానికి ఎన్ఏఐ వాల్యూ 96.12 అనమాట. మనం ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 5 ఇయర్స్ కి ఈ క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ మనకి 25.13% మనకి రిటర్న్ ఇచ్చింది అనమాట. సో ఇది ద బెస్ట్ రిటర్న్ అనేది చెప్పచ్చు అనమాట. సెకండ్కి వెళ్దాం. సెకండ్ వచ్చేసి మనకి 361 ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనమాట. 361 ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 5 ఇయర్స్ లో 23.21% రిటర్న్ ఇచ్చింది. 3 ఇయర్స్ కి 22.20 అంటే ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అనమాట. ఇవి మనం చూస్తే గిన ఈ ఫోకస్డ్ ఫండ్స్ మంచి రిటర్న్ ఇచ్చింది అనమాట. కరెంట్ ఎన్ఏఐ వాల్యూ వచ్చేసి 49.60 అనమాట. సో ఈ ఎన్ఏవి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేను రికార్డ్ చేసిన టైంలో తీసుకున్న ఎన్ఏవి ఇది డే టు డే చేంజ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది బేస్డ్ ఆన్ ద మార్కెట్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో 5 ఇయర్స్ కి మనకి 23.21% వచ్చిందంటే ద బెస్ట్ అనే చెప్పాలి సార్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనమాట.
సో ఈ ఈక్విటీ ఫండ్ 5 years కి రిటర్న్ వచ్చేసి మనకి 22.59%, 3 years కి వచ్చేసి 24.80 అనమాట. సో కరెంట్ ఎన్ఏ వాల్యూ వచ్చేసి 89.7% ఉందో. సో దిస్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఫండ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ఫండ్ అనమాట. సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ 30 ఫండ్ అనమాట. హెచ్డిఎఫ్సి ఫోకస్డ్ 30 ఫండ్. సో ఇది వచ్చేసి మనకి 5 years కి వచ్చేసి 21.75, 3 years కి వచ్చేసి 29.17, కరెంట్ ఎన్ఏ వాల్యూ వచ్చేసి 221.08. కరెంట్ ఎన్ఏ వాల్యూ కొద్దిగా హైగా ఉంది అనమాట దీనికి. సో హైగా ఉన్నా ఏం పర్లేదు ఫ్రెండ్స్, ఇది మరీ హై ఏం కాదు, సో మీడియం గా ఉన్నట్టు అనమాట. సో ఇలాంటి ఫండ్స్ కూడా మనం ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ అనమాట. ఈ ఫండ్ వచ్చేసి మనకి, సో మీరు ఒకసారి చూస్తే, సో ఇది 5 years కి వచ్చేసి 19.63% వచ్చిందనమాట. అదే విధంగా మనకి 3 years కి వచ్చేసి 22.31%, కరెంట్ ఎన్ఏ వాల్యూ వచ్చేసి 110.92% ఉందన్నమాట ఈ ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఫండ్ అనమాట. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఫండ్స్ ఫ్రెండ్స్. మీరు ఫోకస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇవి ద బెస్ట్ ఇస్తున్నాయి. ఎందుకంటే ఈ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి టాప్ 30 కంపెనీస్, ఐ మీన్ లైక్ మాక్సిమం 30 కంపెనీస్ లోనే పెడుతున్నాయి. ఈ 30 కంపెనీస్ లో ద బెస్ట్ ఇస్తున్నాయి అంటే డెఫినెట్ గా మనం ఒక్కసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఇలాంటి ఫండ్స్ అనమాట. సో ఇవన్నీ నేను నా ఓన్ గా నేను క్రియేట్ చేసి చెప్పినది కాదు, ఇది ఎకనామిక్ టైమ్స్ లో ఇచ్చిన విషయమే అనమాట. అదే మీకు ఇక్కడ ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నేను ఈ ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడి నుండి తీసుకున్నాను, కరెంట్ ఎన్ఏ వాల్యూతో ఎలా మ్యాచ్ చేశాను అనేది మీరు ఒక్కసారి చూస్తే ఈ స్క్రీన్ షాట్ లో మన స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఈ ఫండ్స్ అనేది ఎందుకు ఇలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎందుకు ఇలా ఉన్నాయి అంటే మెయిన్ గా ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో, ఈ మధ్య ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వాళ్ళ సంఖ్య అధికంగా పెరిగింది ఫ్రెండ్స్. అందుకే ఇన్వెస్ట్ చేయండి అని నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఫ్యూచర్ లో ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి, ద బెస్ట్ మీరు అందుకుంటారు ఫ్రెండ్స్. సో అందుకోసమే ఇలాంటి ఫండ్స్ మీరు రివ్యూ చేసుకోవాలి, ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు గిన మన ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సో దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. మీరు మన వీడియోస్ ఒక్కసారి చూస్తే ఈ ఛానల్ ఎంత యూజ్ఫుల్ అవుతుందో మీకు కూడా తెలుస్తుంది అనమాట. సో డోంట్ స్కిప్ అండ్ డోంట్ వాచ్, ప్లీజ్ షేర్ యువర్ all our channel videos to all your friends, so that they can also get knowledge and they can also invest. Thank you all. Thank you.